నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న మోస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్ దయాచకం కేవలం 499 రూపాయలతో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, రెయిన్బో విస్టా పక్కన, మూసాపేట్. 8008-0404, 9000097980. దీర్ఘకాలంగా శబరిమల భక్తుల నుంచి వినిపిస్తున్న డిమాండ్పై టీడీపీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్లే మార్గంలో మార్పులు చేయనున్నట్టు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. భక్తుల సన్నిధానంలో పవిత్రమైన 18 మెట్లను ఎక్కిన వెంటనే నేరుగా స్వామిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్పును ప్రయోగాత్మకంగా మార్చి 15 నుంచి నెలవారీ రోజుల పూజల సందర్భంగా అమలు చేస్తామని, విష్ణు పూజ సందర్భంగా 12 రోజుల పాటు కొనసాగిస్తామని టీడీపీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే వచ్చే మండలం మకర రవిలకు సీజన్లో దీన్ని శాశ్వతంగా అమలు చేయనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 18 మెట్లు ఎక్కిన తర్వాత వంతెన వైపుగా భక్తులను పంపించేవారు. ఆ క్యూలైన్ లో పంపించడం ద్వారా కేవలం 5 సెకండ్లు మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ విధానంపై లక్షలాది మంది భక్తుల నుంచి దర్శనం సరిగా కలగలేదని, 18 మెట్ల తర్వాత దర్శనం కోసం మార్గాన్ని మార్చాలని కోరుతూ భక్తుల నుంచి లేఖలు అందాయి. బోర్డుకు నేరుగా అభ్యర్థనలు కూడా వచ్చాయని ప్రశాంత్ చెప్పారు. అయ్యప్ప ఆలయ తంత్రి, ఇతర పండితుల నుంచి సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మార్పులు చేసిన తర్వాత కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఒక్కో భక్తుడికి సగటున 20 నుంచి 25 సెకండ్ల పాటు సమయం పడుతుందన్నారు. ఇది కాకుండా ఆలయ అభివృద్ధిలో అయ్యప్ప భక్తులను భాగస్వామ్యం చేసేందుకు గ్లోబల్ అయ్యప్ప డివోటీస్ పేరుతో పంబాలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 150 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. మే నెలలో స్వామివారి మాసిక పూజలు మొదలవుతాయి. అదే నెలలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని ప్రశాంత్ తెలిపారు.